ఉంటాయి. అధ్యక్ష, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం, శివుడు నివసించే క్షేత్రం, టెంపుల్ టౌన్. ఇక్కడ లాస్ట్ టైం దగ్గర మూడోసారి చెప్పడం అధ్యక్ష, కాళహస్తిలో ఎక్కువగా ట్రాఫిక్ అనేది సమస్య విపరీతంగా ఉంది అధ్యక్ష. ఇంతకు ముందర కూడా తమ ద్వారా నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, అక్కడ ట్రాఫిక్ స్టేషన్ పెడితే బాగుంటుంది అక్కడ. ఎందుకంటే దగ్గర తిరుమలకి 75,000 నుంచి 80,000 ఫుట్ఫాల్ ప్రతిరోజు వస్తుంది. దాంట్లో 40 నుంచి 45,000 ఫుట్ఫాల్ కాళహస్తికి కూడా పెరిగింది. తద్వారా అక్కడ ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ అవడం, ఇబ్బందులు, ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష. ట్రాఫిక్ ఒక పోలీస్ స్టేషన్ కూడా రిక్వెస్ట్ చేసాం, ఇప్పటివరకు కూడా దాని గురించి తగిన చర్యలు తీసుకోలేదు అధ్యక్ష. పైగా శివరాత్రి ఈ టైంలో కూడా బాగా ఇబ్బందిగా ఉందని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి నేను తెలియజేసుకుంటాను. అట్టనే రెండో విషయం ఏంటంటే అధ్యక్ష, దగ్గర 1,100 మంది పైచీలకు కాంట్రాక్ట్ బేసిస్ కావచ్చు, పర్మనెంట్ బేసిస్ కావచ్చు, శ్రీకాళహస్తి టెంపుల్లో ఎప్పటి నుంచో పనిచేస్తున్న విషయం అందరు తెలిసిన విషయం అధ్యక్ష. కానీ ఇక్కడ చూస్తే తిరుమలకు కావచ్చు, శ్రీశైలం కావచ్చు, కాణిపాకం కావచ్చు, ప్రతి చోట కూడా మరి వాళ్ళకు ఒక హాస్పిటల్ అనేది వాళ్ళకు ఉంది అధ్యక్ష. ఎవరికి ఇబ్బందులు ఉన్నా సరే ఇమీడియట్ గా అక్కడి నుంచి చేయడం, భక్తులకు ఇబ్బంది ఉన్నా వాళ్ళతో అఫిలియేట్ చేసుకుని పక్కన పని చేయడం, ఈ అన్ని కూడా టెంపుల్స్ కింద పనిచేసే హాస్పిటల్ అధ్యక్ష. మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, కాళహస్తిలో కూడా 100 బెడెడ్ హాస్పిటల్ ఉంది, కానీ గవర్నమెంట్ మనకున్న సమస్యల వల్ల దానికి సరిగ్గా చూసుకోలేకపోతున్నాం. కాబట్టి మేము కూడా సిఎస్ఆర్ ఫండ్స్ పెట్టి చేస్తున్నాం. కానీ ఈ హాస్పిటల్ కానీ మనం టెంపుల్ కానీ అఫిలియేట్ చేస్తే చక్కగా ఉంటుంది అధ్యక్ష. బ్రహ్మాండం డెవలప్ దగ్గర 7 ఎకరాలు ఉంది అధ్యక్ష. హాస్పిటల్ బ్రహ్మాండంగా డెవలప్ చేయొచ్చు టెంపుల్ ద్వారా కానీ మనం అఫిలియేట్ చేయగలిగితే అని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. ఇంకోటి లాస్ట్ విషయం అధ్యక్ష, పోయిన పాలకులు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మరి అన్నీ కూడా మీకు తెలిసిన విషయం, ఏ రకంగా ఇబ్బందులు పెట్టినారు, ఏ రకంగా ఉన్న భూములన్నీ కూడా తీసుకెళ్లి 22A పెట్టినారు. ఎవరికన్నా లొంగ తీసుకోవాలంటే వాళ్ళ భూమి తీసుకుని 22A పెట్టడం, రైతులను ఇబ్బంది పెట్టాలని 22A పెట్టడం, ఎవరన్నా పేదవాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నా సరే పార్టీలో జాయిన్ చేసుకోవాలన్నా లేకుంటే ఇబ్బంది పెట్టడం 22A పెట్టడం. ఇక్కడ ఏమైందంటే అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 1.5 సంవత్సరాల నుంచి ఈ 22A లిఫ్ట్ ఎవరికైతే ఇబ్బంది పెట్టి దాని 22A పెట్టున్నారో దాన్ని లిఫ్ట్ చేసే పరిస్థితి ఇవ్వలేదు అధ్యక్ష. తద్వారా ఏమవుతుందంటే, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇంటి పట్టాలు ఇవ్వాలన్నా, లేకుంటే దాన్ని తీసుకెళ్లి మళ్ళా వడికాల్ ఎంజాయ్మెంట్ పట్టాలు ఇవ్వాలన్నా, లేకుంటే వేరే దాంట్లో ఉన్న ఈ పట్టాలు మార్చాలన్నా కూడా ఈ 22A తీస్తే కానీ మార్చలేని పరిస్థితి అధ్యక్ష. మా దగ్గర మా దౌర్భాగ్యం ఏంటంటే, ఎక్కువగా డీకేటీ పట్టాలు, ఎక్కువగా గవర్నమెంట్ స్థలాలు డీకేటీ పట్టాలు ఉండేది కాళహస్తిలో. అందుకోసం మా దగ్గర ఫ్యాక్టరీలు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి దయచేసి మీ ద్వారా నేను రెవెన్యూ మంత్రి కూడా కోరుకునేది ఏమంటే, ఎంత ఫాస్ట్ అయితే ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ 22A సమరిచ్చి ఎవరికైతే న్యాయంగా భూములు ఆ రోజు అన్యాయంగా తీశారో న్యాయంగా ఈరోజు వాళ్ళకి ఎవరికి వాళ్ళందరూ కూడా దయచేసి తిరిగి అప్పగించాలని చెప్పి తమ ద్వారా కోరుకుంటున్నా. నమస్కారం. వసంత కృష్ణప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా ఇరిగేషన్ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కోన రవికుమార్ గారిని కొంచెం మీ ద్వారానే అభ్యర్థిస్తున్నాం, ఒక్క నిమిషం వారిని మంత్రి గారిని వదిలిపెట్టాలని. మా మైలవరం నియోజకవర్గం సాగర్ ఎడమ కాలువ 3వ జోన్లో ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు పంటలకి, ఆరుతడి పంటలకి నీరు అత్యవసరం. మనకి 14 TMCల ఎలకేషన్ ఉంటే ఇప్పటికి ఇచ్చింది 1.6 TMCలు మాత్రమే. ఇప్పుడు మొక్కజొన్న తదితర పంటలకి నీరు అత్యవసరం అధ్యక్ష. తప్పకుండా, ఎందుకంటే కింద స్థాయి అధికారులు మాట్లాడితే తెలంగాణ అధికారులు స్పందించట్లేదు. మనకి వాళ్ళకి అవసరం లేనప్పుడే ఇస్తా ఉంటున్నారు తప్పితే మన రాష్ట్రానికి అవసరం అయినప్పుడు ఇవ్వటం లేదు. ఈ సంవత్సరం ఇంత సమృద్ధిగా వర్షం పడి రాష్ట్రంలో రిజర్వాయర్లన్నింటిలో నీళ్లుండి సకాలంలో రైతుకు నీరు అందించలేకపోతే అది మన వైఫల్యం కింద వస్తుంది. ఇప్పుడు వేసిన పంటలు కాపాడుకోవాలంటే ఒక 10 రోజుల పాటు నిరంతరాయంగా నీళ్లు రావాలి. ఈ విషయంలో మంత్రి గారు జోక్యం చేసుకుంటే తప్పితే వచ్చే పరిస్థితి లేదు. తప్పకుండా దయచేసి మంత్రి గారు తెలంగాణ మంత్రి గారితో సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ కార్యక్రమాన్ని తక్షణం అమలు చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నారు అధ్యక్ష. ధన్యవాదాలు. షాజహాన్ బాషా గారు. అధ్యక్ష, మదనపల్లి జిల్లా
మద్రాసు రాష్ట్రంలో ఆ రోజు సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ కింద మదనపల్లి ఉండేది. 114 సంవత్సరాల కల మన గౌరవ ముఖ్యమంత్రి గారు మదనపల్లికి జిల్లా ఇచ్చి మదనపల్లికి న్యాయం చేశారు. నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ట్రాఫిక్ సమస్య చాలా తాండవం ఆడుతాం, చాలా ఎక్కువ ఉంది. దానికి స్ట్రైట్నింగ్ చేయాలా, ట్రాఫిక్కి కొంచెం రోడ్ వైడనింగ్ చేయాలా, దానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నది. అదేవిధంగా మదనపల్లి వఫ్ ఆస్తులు గత ప్రభుత్వంలో 300 మంది పోలీసులు పెట్టి 100 షెడ్లు ఉంటే అరాచకంగా ఆ షెడ్లన్నీ తొలగించారు అధ్యక్ష. అసలు దానికి ఏం ప్రొసీజర్ ఏం ఫాలో చేయలేదు అధ్యక్ష. మొత్తం ప్రొసీజర్ ల్యాప్సెస్ పెట్టి అన్ని షెడ్లన్నీ తొలగించి దానికి ఒక పెద్ద దాంట్లో అది కాకుండా 3 కోట్ల రూపాయలు ఫైన్ ఉన్న వఫ్ ఫండ్స్ కూడా మిస్యూజ్ జరిగింది అధ్యక్ష. దానిపైన ఒక ప్రత్యేక ఎంక్వైరీ వేయాలని చెప్పి వాళ్ళపైన ఎవరైతే చట్టరీత్యా వాళ్ళు ఏదైనా చట్టం కింద పని చేయకుండా వాళ్ళు ఇష్టరాజ్యంగా పనిచేసిన అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సవినీయం కోరుతున్నారు. బోండా ఉమా గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సెంట్రల్ నియోజకవర్గంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉంది అధ్యక్ష మా నియోజకవర్గంలో. దాంట్లో మా నియోజకవర్గంలో పేద వర్గాలు ఎక్కువ అధ్యక్ష. అంతా ఆటో డ్రైవర్లు, తాపీ మేస్త్రులు, రోజువారీ కూలీలు చేసుకునే వాళ్ళు ఎక్కువ అధ్యక్ష. ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజన పథకం మా నియోజకవర్గంలోనే స్టార్ట్ చేశారు అధ్యక్ష. దానికి ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు ఆ కాలేజీ డిగ్రీ కాలేజ్ చేయమని మా రిక్వెస్ట్ అధ్యక్ష. జూనియర్ కాలేజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంది అధ్యక్ష. డిగ్రీ కాలేజీని అడిషనల్ బిల్డింగ్స్ ఒక 15 కోట్లు నిధులు పెట్టి శాంక్షన్ చేసే అధ్యక్ష డిగ్రీ కాలేజీ వస్తుంది అధ్యక్ష. ఆ ఏరియాలో ఎక్కడ గవర్నమెంట్ కాలేజీ డిగ్రీ కాలేజీ లేకపోవటం వల్ల ముఖ్యంగా ఆడపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అట్లాగే పక్కనే హాస్టల్ కూడా ఉంది అధ్యక్ష. ఈ బీసీ హాస్టల్ ఉంది అధ్యక్ష ఈ చదువుకునే పిల్లలకి. ఆ హాస్టల్ కూడా దానికి కూడా నిధులు కేటాయించమని అడుగుతున్నాం అధ్యక్ష. కనీసం కాంపౌండ్ వాళ్ళు మిగిలినటువంటి ఆటలు కూడా గౌరవ మంత్రి లోకేష్ గారు వచ్చినప్పుడు 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు అధ్యక్ష. దాన్ని సంవత్సరం పాటు అది చేసి కంప్లీట్ చేశారు. వెంటనే ఆ పనులు పూర్తి చేయమని. దాని తర్వాత అధ్యక్ష ఎస్ఆర్ఆర్ కాలేజీ గౌరవ మన పార్టీ అధినేత వ్యవస్థాపక అధ్యక్ష ఎన్టీ రామారావు చదువుకున్నటువంటి కాలేజీ అధ్యక్ష. అలాంటి మహామహులు ఎంతోమంది చదువుకున్న ఎస్ఆర్ఆర్ కాలేజీ కూడా మా నియోజకవర్గ అధ్యక్ష. దాంట్లో కూడా ఈ బాయ్స్ హాస్టల్ అలాగే అడిషనల్ బిల్డింగ్స్ స్టాఫ్ ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. తమరి ద్వారా మంత్రి గారిని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎస్ఆర్ఆర్ కాలేజీకి అలాగే ఈ రాజీవ్ నగర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద నిధులు కేటాయించి డిగ్రీ కాలేజీ ఏమో ఇది చేయమని దానికి కూడా అడిషనల్ ఫండ్స్ కేటాయించమని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. ధన్యవాదాలు. డాక్టర్ అరవింద్ బాబు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. మరి ఏదైతే సభ్యులు వసంత కృష్ణమోహన్ గారు చెప్పారో కృష్ణప్రసాద్ గారు అదే సమస్య పల్నాడు ప్రాంతంలో కూడా నాగార్జున కుడిగానాల కింద వరి పంట మానేసి ఎక్కువ మంది మొక్కజొన్న పంట వేయడం జరిగింది. ఈ సంవత్సరం